మీకు ఇలా రాయాలని ఎందుకు అనిపించిందండి? బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యురాలు నేను. ఒకసారి శ్రీశైలం సారి నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ చూసి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అమ్మవారికి సంకల్పించుకొని నాకు చేతనైన విద్యతోటి ఎంబ్రాయిడింగ్ చేద్దామనిపించి ఒక పట్టు చీర కొని దాని మీద రాసి ఎంబ్రాయిడింగ్ చేశాను. ఇది రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. అమ్మదయ వల్ల నేను పూర్తి చేయగలిగాను. శ్రీశైలం ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ చీర ఈసారి శ్రీకాళహస్తి అమ్మవారికి, జ్ఞానప్రసన్న అమ్మవారికి సమర్పించిపోతున్నాను. 18వ తారీఖు. ఈ చీర మీద లలిత సహస్రనామం, ఖడ్గమాల, అమ్మవారి అష్టోత్తరము రాశాను. పంచమీదేమో కాళహస్తీశ్వర స్వామి అష్టకము రాశాను. అమ్మవారికి రాశాను కదా, ఇంకా స్వామివారికి కూడా ఇవ్వాలి, అయ్యవారికి కూడా. అందుకని పట్టపంచ మీద శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అష్టకము రాశాను. కానీ ఇది రాస్తున్నప్పుడు మాత్రం స్వామివారు నాకు పరీక్షలు పెట్టాడు, బాగా పరీక్షలు పెట్టాడు. ఎలా ఎలా అసలు రాయని ఇలా నన్ను బాగా థ్రెడ్ తగ్గటము అసలు ముందుకు జరగట్లేదు. మీరు చేసే వర్క్లో బాగా ఇబ్బంది పడ్డాను. బాగా ఇబ్బంది పడ్డాను. సక్సెస్ అవ్వదేమోనని ఒకసారి కొంచెం ఇదనిపించింది. కానీ నేను మళ్ళీ స్వామిని తలుచుకొని ఓం నమః శివాయ అనుకుంటూ అమ్మవారిని తలుచుకున్నాను. ఎక్కడా వెనకడుగు వేయలేదంటారు? ఎక్కడా వెనకడుగు వేయలేదు. అమ్మవారిని తలుచుకున్నా, అమ్మ నాకు శక్తినివ్వమ్మా అనుకున్నాను. ఇచ్చింది. ఎట్లాగా పూర్తి చేశాను. అమ్మవారి దయ వల్ల నేను పూర్తి చేశాను. ఆ స్వామి అమ్మవార్లు మీ ఎందుండి ఇదంతా చేయించుకున్నారు. అయ్యవారు నాకు ఇచ్చిన పెద్ద వరం ఇది నాకు.